Stop wasting your time complaining. ఓకే, ఇక్కడ చూడండి, స్టాప్ వేస్టింగ్ మీన్స్ వృధా చేయడం ఆపండి. సో మీరు ఇక్కడ ఏం రాశారు, మీ సమయాన్ని వృధా చేస్తూ వృధా ఆపండి. ఓకే, యూ నీడ్ టు మాడిఫై లైక్ దిస్. whenever you have a phrase like this, stop wasting, okay, wasting, this one you need to get the meaning of gerund form. Okay, stop plus gerund form. Stop smoking, పొగ త్రాగడం ఆపండి. స్టాప్ డ్రైవింగ్, నడపడం ఆపండి. సో స్టాప్ టాకింగ్, మాట్లాడడం ఆపండి. So now you got the idea of the phrase stop plus verb in gerund form. Okay, so similarly here, stop wasting means వృధా చేయడం. Stop wasting your time complaining. Okay, stop wasting means వృధా చేయడం ఆపండి. ఓకే, సో వృధా చేయడం ఆపండి. ఓకే, యువర్ టైం కంప్లైనింగ్. సి ఇక్కడ కంప్లైనింగ్ అంటే ఇక్కడ మనం ఏమి అర్థం తీసుకోవాలి అంటే వెర్బ్ ఇన్ ఐఎన్జి ఫామ్. సో ఫిర్యాదు చేస్తూ మీ సమయాన్ని వృధా చేయడం ఆపండి. సో ఇట్ విల్ బి ఎట్ ద బిగినింగ్, ఫిర్యాదు చేస్తూ మీ సమయాన్ని వృధా చేయడం ఆపండి. ఓకే, పీపుల్ విజిట్ మీన్స్ ప్రజలు సందర్శిస్తారు. అవునండి, ఇది కరెక్ట్. ఎ వైజ్ మ్యాన్ కంప్లైనింగ్ అబౌట్ ద సేమ్ ప్రాబ్లమ్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఓకే చూడండి, పీపుల్ విజిట్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది. ఎ వైజ్ మ్యాన్ అంటే ఒక తెలివైన వ్యక్తి. అది మీరు రాసారా? ఒక తెలివైన వ్యక్తి, మనిషి. ఓకే, we can use two meanings. One is manishi, other one vyakti. Okay, let us try with manishi. If it doesn't suit, we will think about the other alternate meaning. Okay, manishi, it is only she, not she. Okay sir, manishi, just she, manishi. ప్రజలు ఒక తెలివైన మనిషిని సందర్శిస్తారు. కంప్లైనింగ్ మీన్స్ ఫిర్యాదు చేస్తూ ద సేమ్ ప్రాబ్లమ్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటే వీ హ్యావ్ ఎ కామన్ మీనింగ్ అండి. ఓవర్ అండ్ ఓవర్, పదే పదే. Yeah, you need to remember this page. I will give you some more examples. He is coming over and over again. He is coming here over and over again. That means అతడు పదే పదే ఇక్కడికి వస్తున్నాడు. ఓకే, సో he is watching బాహుబలి మూవీ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. మీరు ఇది ప్రయత్నించండి తెలుగులో. బాహుబలి మూవీ, అతడు బాహుబలి సినిమా పదే పదే చూస్తున్నాడు. అవునండి, ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటే పదే పదే. ఓకే, సో ప్రజలు మళ్ళీ. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ మళ్ళీ we can change this one to పదే పదే. It is also correct. అతడు మళ్ళీ చూస్తున్నాడు, it also means పదే పదే. Yes, ప్రజలు పదే పదే about to same problems means అదే సమస్య. we can say ఒకే సమస్య. We will try to think of other meanings also. ఒకే సమస్యపై we can say సమస్యపై ఫిర్యాదు చేస్తూ ఒక తెలివైన మనిషిని సందర్శిస్తారు. ఓకే, let me read the English sentence. People visit a wise man complaining about the same problems over and over again. ప్రజలు పదే పదే ఒకే సమస్యపై ఫిర్యాదు చేస్తూ ఒక తెలివైన మనిషిని సందర్శిస్తారు. ఓకే, హియర్ దిస్ ఇస్ సందర్శిస్తారు అండి.
because it is సందర్శిస్తారు. simple present tense. రైట్. Okay, here we need to modify this phrase. Instead of చేస్తూ we need to modify with to plus verb meaning, like to complain. Okay, to complain, that means ఫిర్యాదు చేయడానికి. ఫిర్యాదు చేయడానికి. ఓకే, ప్రజలు పదే పదే ఒకే సమస్యపై ఫిర్యాదు చేయడానికి ఒక తెలివైన మనిషిని సందర్శిస్తారు. ఓకే, వన్ డే he decided to tell them a joke and they all roared with laughter. Okay, one day means ఒక రోజు. Yes, it is correct. he decided means అతడు నిర్ణయించాడు. నిర్ణయించారు. ఓకే, అతడు నిర్ణయించాడు, ఆర్ ఇఫ్ యు యూజ్ ద వర్డ్ ఆయన, the ending will be like this: నిర్ణయించారు, ఆయన నిర్ణయించారు, or అతడు నిర్ణయించాడు. It goes like that. So this one, నిర్ణయించారు. Then to tell means చెప్పడానికి. Yes, it is there. To tell them. Yes, yeah, it is correct. Okay, we can change this one. Instead of చెప్పడానికి we can say చెప్పడంతో. చెప్పడంతో. It is not word to word translation, but to match the context we are using like this. సో ఒకరోజు ఆయన వారికి ఒక పరిహాసం చెప్పడంతో వాళ్ళు అందరూ నవ్వారు. ఓకే, సి నవ్వారు, బట్ అగైన్ హియర్ జోక్ తో నాట్ రిక్వైర్డ్. ఓకే, roared with laughter has a special meaning. See, వారు అందరూ పగలబడి నవ్వారు. Okay, after a few minutes, he told them the same joke and only a few of them smiled. కొన్ని నిమిషాలు తర్వాత. Here you need to maintain like this. A few minutes means కొన్ని నిమిషాలు. Yes, it is correct. But when we say like after a few minutes or before a few minutes or a few minutes ago, we need to make this lu word as la. This you need to remember while translating. కొన్ని నిమిషాల తర్వాత. We don't say కొన్ని నిమిషాల తర్వాత. It is okay in spoken Telugu, but some countries, but usually we make change like this. కొన్ని నిమిషాల తర్వాత. Similarly, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వారాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత. Always la. It ends lu with la. It changes lu with la. Then ఆయన అదే జోక్ మళ్ళీ చెప్పి వాళ్ళలో కొంతమంది మాత్రం నవ్వారు. ఓకే, he told them means ఆయన చెప్పారు. ఓకే, అగైన్ we can change ఆయన అదే పరిహాసం చెప్పడంతో. అదే పరిహాసం మళ్ళీ చెప్పడంతో వారిలో కొంతమంది మాత్రమే నవ్వారు. సో వెన్ యు ఆర్ టాకింగ్ యూ కెన్ యూజ్ లైక్ వాళ్ళలో, బట్ వెన్ వి ఆర్ రైటింగ్ యూ కెన్ యూజ్ వారిలో. ఓకే, సో లెట్ us read the full sentence. కొన్ని నిమిషాల తర్వాత ఆయన అదే పరిహాసం మళ్ళీ చెప్పడంతో వారిలో కొంతమంది మాత్రమే నవ్వారు. Yes, it is correct. After a few minutes he told them the same joke and only a few members of them smiled. Yes. Then he told the same joke for a third time, but no one laughed or smiled anymore. Okay, appudu. Okay, yes, correct. He told means ఆయన చెప్పారు. Okay, similarly we need to bring the same kind of meaning. ఆయన చెప్పడంతో. ఓకే, the same joke. ఆయన మూడోసారి అదే జోక్ చెప్పడంతో. సో we will replace this one with పరిహాసం. ఆయన
అప్పుడు ఆయన మూడోసారి అదే పరిహాసం చెప్పడంతో నో నీడ్ కానీ బికాస్ ఇట్ డజంట్ సూట్ హియర్. నో వన్ లాఫ్డ్ ఆర్ స్మైల్డ్ ఎనీమోర్. ఎవరు కూడా, ఓకే, ఎవరు కూడా, ఎవరు కూడా ఎవరు కూడా, నాట్ ఎవరైనా. ఎవరైనా ఇట్ ఈస్ యాజ్ ఎన్ ఇండివిజువల్ వర్డ్, బట్ వెన్ ఇన్ సెంటెన్స్ వి సే లైక్ దిస్, ఎవరు, ఎవరు, లైక్. ఎవరు కూడా సో ఎంత మాత్రము నవ్వలేదు, ఓకే, ఎంత మాత్రము నవ్వలేదు. నవ్వలేదు. సిమిలర్లీ దే డిడెంట్ ఈట్ ఎనీమోర్ మీన్స్ వారు ఎంత మాత్రము తినలేదు. లైక్ దట్ యూ నీడ్ టు మేక్ చేంజ్. తినలేదు. No one laughed. But no one. Okay, no one. No one means we can change this one to no one means ఒక్కరు కూడా, ఎవరు కూడా ఒక్కరు కూడా ఎంత మాత్రము ఎంత నవ్వలేదు. నవ్వలేదు. అప్పుడు ఆయన మూడోసారి అదే పరిహాసం చెప్పడంతో ఒక్కరు కూడా ఎంత మాత్రము నవ్వలేదు. లాఫ్డ్ వి యూజ్ ఓన్లీ నవ్వు, ఓకే, బట్ స్మైల్డ్ మీన్స్ Right. చిరునవ్వు నవ్వాడు. హీ స్మైల్డ్, చిరునవ్వు నవ్వాడు. బట్ వెన్ వి సే లాఫ్డ్, అతడు బిగ్గరగా నవ్వాడు. సో హియర్ వి కెనాట్ యూజ్ దోస్ వర్డ్, చిరునవ్వు నవ్వలేదు, బిగ్గరగా నవ్వలేదు. ఇట్ గివ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఎండింగ్. Right. సో వీ కెన్ ఎండ్ లైక్ దిస్, ఒక్కరు కూడా ఎంత మాత్రము నవ్వలేదు. ద వైజ్ మ్యాన్ స్మైల్డ్ అండ్ సెడ్, యు కాంట్ లాఫ్ ఎట్ ద సేమ్ జోక్ ఓవర్ అండ్ ఓవర్. ఓకే, ఆ తెలివైన మనిషి నవ్వి, ఓకే, see here in English when we have like this you can use the same structure as we used before, okay, like ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు. okay, ఓకే సార్. yeah, both are correct. You can also use this structure, it is also correct. Let it be like this, ఆ తెలివైన మనిషి నవ్వి. Okay, here we used only the word smiled. So whenever we have this word you need to write like this, ఆ తెలివైన మనిషి చిరునవ్వు నవ్వి. చిరునవ్వు నవ్వి. చిరునవ్వు నవ్వి, స్మైల్డ్ మీన్స్ చిరునవ్వు నవ్వడం, నవ్వి. Yeah, because it is like past participle form, we have to use the past participle form meaning. Smiled and చిరునవ్వు నవ్వి. You can't laugh means మీరు నవ్వలేరు. Yes, it is correct. At the same joke over and over, ఒకే పరిహాసం మీద or ఒకే పరిహాసం పై, we will use the word pie. Both gives almost పదే same. పదే. మళ్ళీ మళ్ళీ నవ్వలేరు, we can replace with పదే పదే. You can change this పదే పదే. Yeah, మీరు ఒక అని ప్రయాసంపై పదే పదే చెప్పారు. నవ్వలేదు. This is very important, okay, very important. The endings should be matched with the personal pronoun what we used. Man means you used ayana, okay, ఆ మనిషి చెప్పారు, ఓకే, చెప్పింది యూజ్డ్ ఫర్ ఫెమినిన్ జెండర్. ఆమె ఎస్, ఆమె చెప్పింది. ఎస్, కరెక్ట్. Right, sir. ఓకే, చెప్పు. సో లెట్ మీ రీడ్ ద ఫుల్ సెంటెన్స్. ఆ తెలివైన మనిషి చిరునవ్వు నవ్వి, మీరు ఒకే పరిహాసంపై పదే పదే నవ్వలేరు అని చెప్పారు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో వై ఆర్ యూ ఆల్వేస్ క్రైయింగ్ అబౌట్ ద సేమ్ ప్రాబ్లం? కాబట్టి, ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. కాబట్టి, బట్ ఇట్ ఈస్ విత్ షార్ట్ వవెల్ సౌండ్. కాబట్టి, సరే, ఓకే, కాబట్టి కాబట్టి
మీరు why are you means always you need to use the word ఎందుకు. why means ఎందుకు, not ఇందుకు. సరే మీరు ఎందుకు ఒకే సమస్య గురించి ఎప్పుడు ఏడుస్తున్నారు. ఎస్, ఒకే సమస్య. హియర్ ఆల్సో సమస్య, నాట్ సమస్య. ఒకే సమస్య గురించి సరే okay ఎప్పుడైనా see always no see there is a difference you need to understand. whenever means ఎప్పుడైనా. you can come to my home whenever you want. మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. always means రావచ్చా ఎల్లప్పుడు. సార్ ఎల్లప్పుడు. యా, సో ఎల్లప్పుడు ఆర్ ఎప్పుడు both are correct, but in this context we will use ఎప్పుడు. ఎల్లప్పుడు ఆర్ ఎప్పుడు both are correct. కాబట్టి మీరు ఒకే సమస్యపై నిత్యం, ఓకే, నిత్యం, నిరంతరం, ఎందుకు ఏడుస్తున్నారు? కాబట్టి మీరు ఒకే సమస్యపై నిత్యం ఎందుకు ఏడుస్తున్నారు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. నౌ దిస్ వన్ క్వశ్చన్ మార్క్. The moral of this story is stop wasting your time complaining. It means ఫిర్యాదు చేస్తూ మీ సమయాన్ని వృధా చేయడం ఆపండి. Thank you for joining. We will meet again in the next session.